ఇంకొకటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒకసారి వినండి. కేటీఆర్ మళ్ళా ఇంకొక ఇష్యూ మాట్లాడుతున్నాడు. అది ప్రజలకు అవసరం వస్తుందా? తన నోటిదులతోటి జనాలను మభ్యపెట్టి కాంగ్రెస్ ను ఉద్రేకించి రెచ్చగొడుతున్నా ఒకసారి విందాం. నేను కర్నూలు లాంటి వాడిని అని చెప్పాడు. కరెక్ట్. ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్నూలు లాంటి వాడు. ఎన్నికల ముందేమో దాన వీర శూర కర్ణ ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంత ఇస్తా అంత ఇస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ అత్తలేడు అధ్యక్ష. ఎన్నికల ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయాడు అధ్యక్ష. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎన్టీ రామారావు తీసిన సినిమాను దానవీర శూరకర్ణ అని రామారావు తీసింది కాక వాళ్ళ అయ్యా కేసీఆర్ అభిమాని. ఎవరికి? ఎన్టీ రామారావుకు కేసీఆర్ అభిమాని కాబట్టి పేరు పెట్టుకున్నాడు కదా. ఇప్పుడు పదే పదే గుర్తుకొస్తుందని దానవీర శూరకర్ణ గురించి. మరి రేవంత్ రెడ్డి ఏమో కృష్ణ అభిమాని, కేసీఆర్ ఏమో రామారావు అభిమాని. అసెంబ్లీలో పోతే దానవీర శూరకర్ణ గురించి మాట్లాడుతున్నాడు. మరి ప్రజల గురించి, ప్రజల మంచి గురించి, చట్టసభల్లో ఏం ఎదిరించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చెప్పాలి, మేము ఎందుకు ఓడిపోయినాము వెనక్కి తిరిగి చూసుకోరు. ఇప్పుడు ఏమంటున్నాడు, చట్టసభల్లో మీరు మాట్లాడే విధానాన్ని మీరు మార్చుకోవాలి. ఎందుకు మార్చుకోవాలంటే మీరు చేసిన అరాచక పరిపాలన 10 సంవత్సరాలు చేసింది కాబట్టి మూడోసారికి వస్తే తెలంగాణ రాష్ట్రము శ్రీలంక అవుతుందని రాష్ట్ర ప్రజలు ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి కాదు ఓడగొట్టింది. రేవంత్ రెడ్డి అందరి లేక పాదయాత్ర చేసిండు, రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేసిండు. కానీ మీరు ఇంకొకసారి వస్తే ఇది శ్రీలంక అవుతుందని భయపడి మీకు ఓడగొట్టడం జరిగింది. అది నీకు అర్థమైతలేదు. దానవీర శూరకర్ణ అంటే ఈయన కుంభకర్ణుడు కాదు. నువ్వే అంటావు కదా 4 ఫీటు 3 ఫీట్ అని. మరి నువ్వెంత చేపీటు ఉండి నువ్వేం కూడా మిగిలినవు? ఆయన 10 సంవత్సరాలు నువ్వు ఏం చేసినావు? చేపీటు ఉన్నావా? పోనీ ఆయన నువ్వు అంటే అధికార పార్టీకి ఒక రెస్పెక్ట్ లేకుండా ఏదైనా మనిషిని ఇంపార్టెంట్ కాదు, డిజిగ్నేషన్ ఇంపార్టెంట్. ఒక రాష్ట్ర చీఫ్ మినిస్టర్ని పట్టుకొని ప్రజల ముందు నువ్వు ఎక్కడ పడితే అక్కడ నీ చండాలం నోరుతోటి ఏం మాట్లాడుతున్నావు అర్థమైతలేదు. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఏమంటుండు, నాకు ప్రజలు ఒక అధికారం ఇచ్చిండు, ఆ అధికారాన్ని నిలబెట్టుకుంటా, నేను ఇలాంటి వాళ్ళు నేను పట్టించుకోను అనే రూట్లో ఆయన ఉన్నాడు. కానీ ప్రజలకు ఏమైపోతుందంటే మనుషులకు రెస్పెక్ట్ లేకుండా అయిపోతున్నది. ఇలా అరాచక పరిపాలన, వీళ్ళ చండాలం లాంగ్వేజ్ తోటి. అదే ఈయన వీళ్ళని దలుచుకుంటే ఏదైనా జైలుకు పంపొచ్చు, కానీ వీళ్ళు సింపతి పెరుగుతుంది కదా అని రెచ్చగొడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రజలను ఆలోచన చేసి పరిపాలన బాగుండాలి, రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలి, మాకు అధికారం ఇచ్చింది ప్రజలు, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోవాలి, కష్టపడాలి అనే తత్వంలో చీఫ్ మినిస్టర్ ఉన్నాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అభిమానించి. కానీ ఇతనేమంటాడు, దానవీర శూరకర్ణ, కుంభకర్ణ. మరి మీరు మేనిఫెస్టో మీరు ఎప్పుడైనా చూసుకున్నారా? మీ మేనిఫెస్టోలో ఏమేమన్నారు? మీరు ఇంటికో ఉద్యోగం అన్నావు, లేదు. దళితులు సీఎం చేస్తున్నారు, లేదు. అంటే మీరు చూసుకోరు, మిగతా వాళ్ళని మాత్రం అంటారు. మరి మీరెన్ని నిలబెట్టిండ్రు? మీరు మీ మేనిఫెస్టోను ఏం నిలబెట్టిండ్రు? ఒక్కసారి కేటీఆర్ ఆలోచన చేయాలి. గుండె మీద చేసుకొని తెలంగాణ ప్రజలు మీకు స్వాగతించినప్పుడు మీరు ఆస్వాదించాలి కదా. రాష్ట్ర ప్రజలను 10 సంవత్సరాలు ఏం చేసిండ్రు? మీరు ఏం చేయలే. 25% తెలంగాణ రాష్ట్రానికి ఖర్చు పెట్టింది. మిగతాదంతా కమిషన్లకు ఆశపడేసి కబ్జాలు చేసేసి ల్యాండ్లు మొత్తం కబ్జాలు చేసేసారు, ఫామ్ హౌజులు తయారు చేసుకున్నారు. మీ బండాలం మొత్తం మీ చెల్లెనే బయట పెడుతుంది. కొంచెమన్నా సిగ్గుండాలి ఇది చెప్పడానికి. మళ్ళీ ఈరోజు మాట్లాడతావు కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉన్నదో తెలియదు, కానీ నాయకులు బాగున్నారు, ఎడ్యుకేటర్స్ మంచి పరిపాలన అందిస్తున్నారు. ఈరోజు రైతులు ప్రశాంతంగా ఉన్నారు, స్టూడెంట్స్ ప్రశాంతంగా ఉన్నారు. ఎంత బ్రహ్మాండంగా ఎక్కడంటే ఎక్కడ పోతున్నారు. నువ్వు ఏ లేడీస్కు గౌరవం ఇచ్చేటోనివి కావు, ఏ స్టూడెంట్ దగ్గర పోయి పక్కకు కూర్చొని తిన్నోడవు కావు, ఏ విలేజ్కి పోయి ఒక మంచి చెడ్ల అడుచుకున్నాడో కావు, ఏ ఆర్టీసీని చూసింది కావు, ఏ ఆటో డ్రైవర్ల గురించి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత పోయి ఆటోలో కూర్చున్నావు, మోటార్ క్యాబ్లలో నువ్వు వచ్చింది ఎప్పుడు ఓడిపోయిన తర్వాత. అదే మంచుకున్న రోజు చూసినావా? ఈరోజు ఆయన దానవీర శూరకర్ణ గురించి మాట్లాడుతున్నాడు, ఎన్టీ రామారావు గురించి. సిగ్గుచేట అనిపిస్తుంది ప్రజలకి. అవసరం ఉందా ఏమన్నా మాట్లాడే విధానం? ప్రజలకు అవసరం వచ్చేది మీరు ప్రతిపక్ష హోదాలో ఉన్నారు కాబట్టి, ప్రతిపక్ష హోదా మీ అయ్యని రమ్మను, ఫస్ట్ అసెంబ్లీకి రమ్మను. ప్రతిసారి అసెంబ్లీ నడిచిన రోజులు బ్రహ్మాండంగా కాంగ్రెస్ అధికార పార్టీలు ఉంది కాబట్టి మంచి చేయకపోతే సీనియర్ నాయకునిగా ఎదిరియమని చెప్పు, మంచి పరిపాలన అందించమని చెప్పు.
అవగాహన ఉన్నది, సీనియర్ నాయకుడు కేసీఆర్ అంటే. కానీ మీరు కేసీఆర్ను రాకుండా చేసేసి మీ బావ నువ్వు కలిసి ఈరోజు రాష్ట్ర ప్రజలకు మీరు మోసం చేస్తున్నారు. ఏది మంచి చేయాలంటే చేయించలేకపోతున్నారు, అడ్డుపడుతున్నారు ప్రతిదానికి. మీరు ఇవన్నీ చేయలేదనుకో రాష్ట్ర ప్రజలు మీకు లాస్ట్కి వచ్చే చుక్కలు చూపిస్తారు. పగటిపూట చాలా జాగ్రత్త కేటీఆర్, నోరు అదుపులో పెట్టుకో.